కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా డాక్టర్ సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరే విధంగా, ఆ కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ స్టెప్ వేసి ఆలోచిస్తూ ఉన్నాను. మొత్తానికి ఈరోజు తీసుకుంది. ఈ సుధాకర్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం. ఎందుకు? ఆ రోజు ఆయన చనిపోవడానికి కారణమైంది జగన్ సర్కార్. అయ్యా, కరోనా సమయంలో N95 మాస్కులని అడిగితే అతనిని వేధించి చిత్రహింసలకు గురి చేసి సస్పెండ్ చేసి ఆ తర్వాత పిచ్చోడిని ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ తర్వాత రోడ్డు మీద బట్టలు లేకుండా కూర్చోబెట్టి నరకం చూపించి చివరికి పిచ్చోడిని ముద్ర వేసి ఇంట్లో పడేస్తే అతను మానసిక కుంగిపోయి గుండె పడితే చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత అంచుకులేడు అయిన తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని తెలుసు చనిపోయాడు అని చెప్పేసి. అసలు రాక్షసత్వం అనమాట. ఆయన ఎస్సీ కదా, జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు సంబంధించి నా ఫ్యామిలీ అంటూ ఉంటాడు కదా. ఏం చేశాడు? ఒక్కరు నోరెత్తల ఆ రోజు ఎస్సీలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు ఎవరు నోరెత్తల, అంత సైలెంట్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలకు మేలు చేస్తున్నా కానీ ఎస్సీకి జగనే మేలు చేశాడు, కూటమి ఏం చేయట్లేదని చెప్పేసి మరలా కొంతమంది ముందుకు తోలుతున్నారు. ఏమన్నా అసలు వాళ్ళని ఏంటి ఆ బానిసత్వం? ఎవరు మంచి చేస్తే వాళ్ళ కోసం మాట్లాడండి, ఎవరు మిమ్మల్ని వేధించారో వాళ్ళని గట్టిగా నిందించండి, లేదంటే గట్టి వాళ్ళ మీద పోరాడండి. అంతే తప్ప మిమ్మల్ని అవమానాలకు గురి చేసి వేధించిన వదిలేసి మేలు చేస్తున్న మీద పట్టమా? ఈరోజు సుధాకర్ ప్రభుత్వానికి ₹1,00,00,000 పరిహారం అందించి వాళ్ళ కొడుకుని లలిత్ ప్రసాద్, ఇతను వచ్చేసి సహకార శాఖలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు, అంటే డిగ్రీ పాస్ అయిన వ్యక్తి. ఇప్పుడు ఇతనికి డైరెక్ట్ ప్రమోషన్ ఇస్తున్నారు, డిప్యూటీ తహసీల్దార్, అంటే డైరెక్ట్ గ్రూప్ 2 ఉద్యోగం అన్నట్టు. ఆయనకేమో అర్హతను పెట్టేసి ప్రమోషన్, డైరెక్ట్ డిప్యూటీ తహసీల్దార్ గ్రూప్ 2 జాబు. సుధాకర్ యొక్క ఆత్మకు శాంతి చేకూరే విధంగా మొదటి స్టెప్ అన్నట్టుగా ₹1,00,00,000 పరిహారం. ఇక ఇప్పుడు మన సుధాకర్ ఆత్మ వెంటాడుతుందా, లేదు సుధాకర్ అసలు ఎవరు ఆ రకంగా ఆ రోజు సస్పెండ్ చేశారు, సుధాకర్ని హింసించిన పోలీసులు ఎవరు, ఇవన్నీ కూడా కేసులు బయటకు తీసి దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు, వారికి పైనుంచి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, అవన్నీ బయట పెట్టి అసలైనటువంటి దోషులు శిక్షిస్తారన్నది చూద్దాం. అసలైన దోషులు శిక్ష పడ్డప్పుడే, అది జగనా సజ్జలనా ఇంకెవరైనా కానీ అసలైన దోషులు శిక్ష పడ్డప్పుడే సుధాకర్ ఆత్మ శాంతించింది. నిజంగా పాప మా మహానుభావుడు అడిగింది కేవలం, అయ్యా నర్సీపట్నం ఆసుపత్రిలో ఉన్నాను, నేను ఎనస్థీషియా వైద్యుడిని, అరే కరోనా పేషెంట్ చాలామంది వస్తున్నారు, మాకు సరైన బెడ్లు లేవు ఎట్టక్కడ భరిస్తాంలే, కానీ వైద్యం చేయాలంటే డాక్టర్ కనీసం మాస్కులన్నా ఉండాలి కదా, పేపర్ మాస్కులు ఇస్తున్నారు, N95 మాస్క్ అడిగితే సరైన మాస్కులు లేకుండా ఏంటి ఈ వేధింపులు అన్నాడు. అదే ప్రభుత్వం ఏమంటుంది, మన మెడిసిన్స్ ఇచ్చే మాస్కులు ఇచ్చే అసలు ఇబ్బంది లేదన్నారు. ఏమి ఇచ్చారు మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం, అంతే చంపేశారు ఇంక అంతే. అటువంటి వైసీపీకి మరలా ఎస్సీల భారీ సంఖ్యలో ఇప్పటికీ ఓటర్లుగా ఉన్నారు, ఫ్యాన్స్గా ఉన్నారు. వాళ్ళ మేలు కోసం ఎన్నో వీడియో చేస్తే అందులో ఒక భాగమే ఈ వీడియో కూడా. సుధాకర్ ఆత్మకి శాంతి చేకూరింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేయడం శుభసూచకం.